కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాయనాడ్ బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ ఆ స్థానానికి రాజీనామా చేయబోతున్నారని సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని ప్రచారం నడుస్తుంది. ఇక 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇక ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అదంతా వట్టి ప్రచారమని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సైతం ప్రచార బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు. విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు ప్రియాంక గాంధీ. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థనంటూ పేర్కొన్నారు కూడా. కానీ తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకున్నామే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.